హాయ్ ఫ్రెండ్స్, మినీ జంగిల్ వరల్డ్ కు స్వాగతం. హే పిచ్చి చీమా, ఈ ఎండలో ఆ కష్టమేంటి? ఇంత మంచి రోజుని ఇలా పని చేస్తూ వేస్ట్ చేస్తున్నావు. రా, నాతో పాటు పాటలు పాడుకుందాం. ఇప్పుడు కష్టపడితేనే రేపు చలికాలంలో కడుపు నిండుతుంది. ఇప్పుడు ఆడుకుంటే తర్వాత ఏడవాల్సి వస్తుంది. నువ్వు కూడా కాస్త ఫుడ్ దాచుకో మిత్రమా. అలా చెప్పి చీమ తన పని తన చేసుకుంది. మిడత మాత్రం ఆ మాటలు గాలికి వదిలేసి రోజంతా డాన్సులు వేస్తూ కాలాన్ని వేస్ట్ చేసింది. చూస్తుండగానే రోజులు గడిచాయి. గజగజ వణికించే చలికాలం వచ్చేసింది. బయట ఎక్కడా తినడానికి ఒక్క చిన్న ఆకు కూడా దొరకలేదు. మిడతకి ఆకలితో కడుపు మాడిపోతోంది. చలికి ప్రాణాలు పోతున్నాయి. అప్పుడు దానికి చీమ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. గజగజ వణుకుతూ వెళ్ళి చీమ ఇంటి తలుపు తట్టింది. చీమ మిత్రమా, ఆకలితో ప్రాణాలు పోతున్నాయి. అప్పుడు నీ మాట వినక తప్పు చేశాను. దయచేసి ఓ చిన్న గిన్నె నన్ను కాపాడు. తన వెచ్చని గూటిలోంచి బయటకొచ్చిన చీమకు ఆకలితో అలమటిస్తున్న మిడతను చూసి జాలి వేసింది. చూశావా, ముందు కష్టపడితే ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు. సరేలేరా, లోపలికి రా అని లోపలికి పిలిచి కడుపు నిండా మంచి భోజనం పెట్టింది. చీమ చేసిన సాయానికి మిడతకు జీవిత సత్యం అర్థమైంది. నా తప్పు తెలుసుకున్నాను మిత్రమా. ఇక ఎప్పుడూ కాలాన్ని వృధా చేయను. నీలాగే కష్టపడి పని చేస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, సోమరితనంగా ఉండేదే నేను ఎంత కష్టపడ్డాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. అందుకే ఈ రోజు మనం పడే కష్టమే రేపటి మన సుఖానికి అసలైన పెట్టుబడి. మీరు కూడా మీ పనులు రేపటికి వాయిదా వేయకండి, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మినీ. చూశారు కదా, మన మిడత కష్టపడటం ఎంత ముఖ్యమో తెలుసుకుంది. మరి ఈ స్టోరీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ మన అడవిలో ఎలాంటి కథ కావాలో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.